హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా మనకు పెండింగ్ బిల్స్ రావాల్సినవి ఎక్కువగా అడుగుతున్నవి సరెండర్ లీవ్స్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎస్ఎల్స్, టీఏలు, మెడికల్ బిల్స్ మొదలైనవి అయితే ఇంకా జమ కావాలని అయితే మన మిత్రులు చాలామంది అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు. సో ఇవన్నీ అయితే పూర్తి స్థాయిలో జమ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏప్రిల్ 30 నాటికి కొంతలో కొంత మేర అంటే ఒక 13,000 కోట్ల దగ్గర 9,000 లేదా 13,000 కోట్లనేది తెలీదు కానీ, సో మొత్తానికి ఏప్రిల్ 30వ తేదీ లోపల అయితే చెల్లించాల్సిన అని అయితే భావిస్తుందండి. సో అందుకోసం అప్పుల కోసం అయితే వెతుకుతోందండి. ఏదైతే ఆర్బీఐ బాండ్ల వేలంలో కానీ, సో పలు రకాల చోట్ల అయితే అధికారులు అప్పులు తీసుకునే నిమగ్నం అయిపోయారండి. అప్పుల కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. సో సంవత్సరంలో 4వ వంతు ఇప్పుడే తీర్చేయాలని అయితే డిసైడ్ అయినట్టుగా ప్రభుత్వం తెలుస్తోంది. మరి ఎంతవరకు ఆచరణలో పెడతారో ఏమనేది అయితే తెలియాల్సి ఉంది. ఎట్టకేలకు ఈ చెల్లింపులని అయితే త్వరితగతిన చెల్లించాలని అయితే ఆశిద్దామండి. ఇక ఏపీజీఎల్ఐ గురించి కొద్దిగా తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ విషయంలో ఉపాధ్యాయులను బాధ్యులు చేసి షెడ్యూల్ సమర్పించాలని అయితే కోరటం సరికాదని జీతాల బిల్స్ సందర్భంగా ప్రతి వారు కూడా ఏపీజీఎల్ఐ డిడక్ట్ చేశారనే విషయాన్ని అయితే ఈ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో గుర్తు చేశాయండి. సో పాత ఏపీజీఎల్ఐ ఆన్లైన్లో వివరాలు అన్నీ కూడా ఉన్నాయని, వాటిని మీరే క్రెడిట్ చేసుకోవాలని కూడా కోరాము అని అన్నారండి. వీలైనంత అప్పుడు ప్రభుత్వం ఏమందంటే, సో వీలైనంత వరకు పాత డీటెయిల్స్ ద్వారా మేము క్రెడిట్ చేసేటటువంటి ప్రాసెస్ చేస్తున్నాము. ఇంకా ఏమైనా మిస్సింగ్ క్రెడిట్స్ ఉంటే సరిగ్గా లేకపోతే ప్లస్ ఆ వర్క్ మరియు డీడీఓల కోడ్ని అప్లోడ్ చేస్తే కనుక కొన్ని క్రెడిట్స్ జమ అవుతాయని అయితే చెప్పడం జరిగింది వారు. అప్పటికి పూర్తి స్థాయిలో క్రెడిట్ జమ కాకపోతే ప్రత్యామ్నాయం చూస్తామని ఎవరు ఆందోళన కూడా చెందవలసిన అవసరం లేదని అయితే అంటున్నారు. సో ఈ విధంగా అయితే క్రెడిట్స్ అయితే ఏపీజీఎల్ఐ సంబంధించి ప్రభుత్వం మనకు సమాధానం చెప్పింది. ఇంకా ఉపాధ్యాయులు ప్రస్తుతం పరీక్షల్లో బిజీగా ఉన్నారని, ఏప్రిల్ 23 చివరి పనిదినం కనుక వివిధ వివరాలు డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయని, ఏప్రిల్ 30 లోపల అయితే మిస్సింగ్ క్రెడిట్స్ యొక్క వివరాలు ఇవ్వాలనే సమయాన్ని కోరగా ప్రభుత్వ సలహాదారులు ఏమన్నారంటే పరిశీలిస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇక ఉపాధ్యాయ సంఘాలతో ఏపీజీఎల్ఐలో వచ్చిన మార్పులపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని కోరగా ప్రభుత్వం ప్రస్తుతం సాధ్యం కాదు అని, జూన్లో అవసరం మేరకు తప్పక నిర్వహిస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. ఇక పాత ఏపీజీఎల్ఐ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఉంచాలా, దాని ద్వారా ఉపాధ్యాయులు నెలవారీ ఎక్కడ మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి వీలవుతుందని కోరగా, అందుకు ప్రస్తుతం న్యూ పోర్టల్ ఓపెన్ చేశాము కనుక పాత వెబ్సైట్ని అయితే ఎనేబుల్ చేయలేము, న్యూ పోర్టల్లోనే ఈ అంశాలు సరిచూసుకోవాలి అని అయితే వారు తెలియజేయడం జరిగిందండి. సో అలాగే ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ అప్డేట్ చేయాలని కోరగా, అందుకు వాళ్ళు 2024 జనవరి వరకు నిధి పోర్టల్లో సబ్స్క్రిప్షన్ని అప్డేట్ చేశాము అని అయితే వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నామినీ డీటెయిల్స్, అలాగే నామినీ మార్పులు చేర్పులకు సంబంధించి ఏపీజీఎల్ఐ పోర్టల్లో అప్డేట్ చేయాలని కోరగా, నామినీ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్స్ వారం రోజుల్లో సైట్లో ఓపెన్ అవుతాయని అయితే వారు తెలియజేశారు. ఇక ఎగ్జిస్టింగ్ బాండ్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ అయ్యేటట్లు చేయాలి అని కోరగా, అందుకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో కావాల్సిన బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే జరుగుతుంది. వారంలోపు మొత్తం బాండ్స్ కూడా డౌన్లోడ్ అయ్యేలా చేస్తాము అని అయితే అన్నారు. ఇక 2023 జూన్ వరకు వివిధ జిల్లాల ఏపీజీఎల్ఐ కార్యాలయంలో సబ్మిట్ చేసిన డెత్ క్లైమ్స్, అలాగే మెచ్యూరిటీ క్లైమ్స్, వివిధ లోన్స్ క్లైమ్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేసి అమౌంట్ జమ అయ్యేటట్టు చూడాలని కోరగా, ప్రభుత్వం దీనికి స్పందిస్తూ ప్రస్తుతం పాత ఏపీజీఎల్ఐ సైట్ను రద్దు చేశాము కనుక 2023 జూన్ కంటే ముందు ఆన్లైన్లో జిల్లా కార్యాలయాలకు చేరిన వివిధ క్లైమ్స్ అన్నిటికీ కూడా తిరిగి సంబంధిత డీడీఓల ద్వారా ఉపాధ్యాయులకు పంపుతామని, వెంటనే మరలా అప్లోడ్ ఆన్లైన్లో చేయాలని అయితే కోరారు. ఒకవేళ డీడీఓల ద్వారా ఉపాధ్యాయులకు చేరటం లేట్ అయినప్పటికీ వెంటనే ఆన్లైన్లో డీడీఓల ద్వారా సబ్మిషన్ కూడా చేయవచ్చు అని అయితే వారు తెలియజేశారు. ఇక ఎన్హాన్స్ చేసిన ఉపాధ్యాయులందరికీ బాండ్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్లు చూడాలి అని అయితే కోరగా,
అందుకు సంబంధించి బాండ్స్ అప్లై చేయడానికి సైట్‌లో ఎనేబుల్ చేస్తాము అనైతే వారు తెలియజేయడం జరిగిందండి. సో, అదేవిధంగా ఏపీజీఎల్ఐ సమస్యలు నిధి భవన్‌లో పరిష్కరించడానికి ఒక గ్రీవెన్స్ సెల్‌ని ఓపెన్ చేయాలని కోరగా, ప్రస్తుతం ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే ఉంది అందుబాటులో. త్వరలో టోల్ ఫ్రీ నెంబర్‌ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అయితే వారు చెప్పడం జరిగింది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్‌లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులు అన్నీ కూడా రీబ్యాక్ కావడం జరిగిందని అయితే వారు తెలియజేశారండి. సో, అదేవిధంగా కొత్తగా బిల్లులన్నీ కూడా హెర్బ్ పేరోల్‌లో అప్లోడ్ చేయాలని అయితే తెలపడం జరిగింది. ఇది అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.